చేశారు. యాక్చువల్గా అప్పుడు మహానటి సావిత్రి అప్పుల్లో ఉన్నారు, సినిమా తీసే పరిస్థితి లేదు. కాకపోతే ఆ మాట వెంటనే చెప్తే అప్సెట్ అవుతారని సోహన్ బాబు ఆ విధంగా సమాధానం చెప్పి తర్వాత తను నటించినటువంటి సినిమాల్లో తల్లి మాట లాంటి సినిమాల్లో ఆవిడకి అవకాశాలు ఇచ్చారు. అలాగే పుట్టినిల్లు మెట్లు లాంటి సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆయన రికమెండ్ చేశారు కూడా. ఆ విధంగా మహానటి సావిత్రి తర్వాత ఒక హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారటానికి కొన్ని అవకాశాలు రావడానికి కూడా ప్రారంభంలో సోహన్ బాబు కొంత కృషి చేశారని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. అయితే ఒక్కసారి ఆయన జీవితంలో ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే ఆయన చాలా మందికి సహాయం చేశారు. ఈవెన్ తన మేకప్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టించారు. ఆర్టిస్టులకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ జీవితాల్లో ఇబ్బందులు రాకూడదని చెప్పేసి, అలాగే చాలామంది తమ దగ్గర పనిచేసినట్టు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఎవరైనా కూతుళ్ళు కానీ కొడుకులు కానీ పెళ్ళిళ్ళు కావాలంటే మంగళసూత్రాలు ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. అలాగే ఎంబీబీఎస్ సీట్ లాంటివి వస్తే ఇప్పించి చదివించేవాళ్ళు. తన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒక ఆలోచన సోహన్ బాబుకి ఉండేది. కారణం ఏంటంటే ఆయన పడేటువంటి కష్టాలు. పరమానంద శిష్యులు కదా, ఇది 1966లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఏంటంటే అప్పటికే ఆయన వీరాభిమన్యు సినిమాలో మంచి క్యారెక్టర్ వేశారు, హీరో, సోలో హీరో. కానీ పరమానంద శిష్యుల కథకు వచ్చేప్పటికేమో ఒక శివుడి వేషం ఇచ్చారు పుల్లయ్య. ఇక్కడ ఈ సినిమాలకు వచ్చేప్పటికి ఒక నాగుపాము మెడలో వేసుకొని శివుడు ఉండేటువంటి ప్రాంతం వెనకాల కైలాస పర్వతం సెట్ వేశారు, కూర్చున్నారు. మెడలో పాము వేసేటప్పటికీ ఆ పాము సోహన్ బాబు కళ్ళ వంకే చూడటం మొదలుపెట్టింది. ఒక పక్క పాము అంటేనే భయం, ఆయనకి చాలా సెన్సిటివ్ పర్సన్ మనిషి. పైగా పామేమో తన వంకే చూడటం, దానికి కుట్లు వేశారు, కాటేం వేయదు. కాకపోతే మనసులో భయం అనేది ఉంటుంది కదా. అందుకని డైలాగ్ చెప్పేటప్పేమో కళ్ళతో ఎదురుగుండా చూడాలి కెమెరా వంక. ఈయనేమో పాము తల ఎటు తిప్పుతుంటే ఈయన అక్కడ చూడటం మొదలుపెట్టారు. ఈ పుల్లకి ఒళ్ళు మండిపోయింది. ఏమయ్యా టేకుల మీద టేకులు తింటున్నావు అని చెప్పి గట్టిగా తిట్టారు. తిట్టేటప్పటికి ఇంకా ఒళ్ళంతా చెమట పట్టేశాయి. ఏమయ్యా ఏంటిలాగే ఒళ్ళంతా చెమట పట్టేస్తున్నాయని చెప్పి వచ్చి అడగటంతా ఈ పాము అండి, ఈ పాము మెల్ల వేసుకుని డైలాగ్ని ఎలా చెప్తానని చెప్పి ఆయన చాలా భయంగా మాట్లాడేటప్పటికీ ఆయన కూడా పరిస్థితి అర్థం చేసుకున్నారు. తొందరగానే ఆ షాట్ ముగించి ఆయన చేతిలో 500 రూపాయలు పెట్టారు.